సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి టైప్ కన్వర్షన్ అమ్మా. టైప్ కన్వర్షన్. So what is type conversion? You can convert from one type to another with the init method or float method and complex methods. Okay, you can convert from one type to another with the init method, float method and complex method. ఓకేనా. సో టైప్ కన్వర్షన్ అంటే ఏంటంటే వన్ టైప్ ఆఫ్ మెథడ్ని అనదర్ టైప్ ఆఫ్ మెథడ్లోకి కన్వర్ట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటీజర్ ఉందనుకోండి, ఇంటీజర్ని ఫ్లోట్లో కన్వర్ట్ చేసుకోవడం, ఫ్లోట్ని ఇంటీజర్లో కన్వర్ట్ చేసుకోవడం, ఆర్ ఇంటీజర్ని కాంప్లెక్స్లో కన్వర్ట్ చేసుకోవడం, కాంప్లెక్స్ని ఇంటీజర్లో కన్వర్ట్ చేసుకోవడం. సో వన్ టైప్ ఆఫ్ డేటా టైప్ని అనదర్ టైప్ ఆఫ్ డేటా టైప్లోకి కన్వర్ట్ చేసుకోవడం అన్నమాట. ఇంటీజర్ని ఫ్లోట్లోకి చేంజ్ చేసుకోవచ్చు, ఫ్లోట్ని ఇంటీజర్కి చేంజ్ చేసుకోవచ్చు. సో దాన్ని ఏమంటారంటే టైప్ కన్వర్షన్ అంటారు. సో హియర్ ఎగ్జాంపుల్ వచ్చేసి కన్వర్ట్ ఫ్రమ్ వన్ టైప్ టు అనదర్. సో హియర్ x equal to 1, y equal to 2.8 and z equal to 1j. 1j means complex type, y equal to 2.8 అంటే float type, x equal to 1 అంటే integer type. So here I am converting from into to float. Convert from into to float. So a equal to float of x. a equal to float of x. సో ఫ్లోట్ ఆఫ్ ఎక్స్లో అంటే ఎక్స్లో ఏ వాల్యూ ఉంది, 1 వాల్యూ ఉంది. సో అది ఏం టైపు, ఇంటీజర్ టైపు. సో అది దీంట్లో కన్వర్ట్ అవుతుంది, ఫ్లోట్లోకి కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ కన్వర్ట్ ఫ్రమ్ ఫ్లోట్ టు ఇంటీజర్. కన్వర్ట్ ఫ్రమ్ ఫ్లోట్ టు ఇంటీజర్. బి ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ వై. సో హియర్ వై అంటే ఫ్లోటింగ్ పాయింట్. సో ఈ వై ఫ్లోటింగ్ పాయింట్ నేను దేంట్లో కన్వర్ట్ చేస్తున్నాను, ఇంటీజర్లో కన్వర్ట్ చేస్తున్నాను. ఓకేనా. నెక్స్ట్ కన్వర్ట్ ఫ్రమ్ ఇంటూ టు కాంప్లెక్స్. సో ఇంటీజర్ నుంచి కాంప్లెక్స్లోకి కన్వర్ట్ చేస్తున్నాం. సో అది ఎలా అంటే సి ఈక్వల్ టు కాంప్లెక్స్ ఆఫ్ ఎక్స్. ఎక్స్ ఈజ్ ఇంటీజర్. ఎక్స్లో ఏ వాల్యూ స్టోర్ అయ్యింది, 1 వాల్యూ. సో ఈ 1 అనేది దేంట్లో కన్వర్ట్ అవుతుంది, కాంప్లెక్స్లోకి కన్వర్ట్ అవుతుంది. ఓకేనా. అప్పుడు ప్రింట్ ఏ, ప్రింట్ బి, ప్రింట్ సి ఇచ్చామనుకోండి. ప్రింట్ ఏ అంటే ఏలోకి ఫ్లోట్ వాల్యూ వస్తుంది, ప్రింట్ బి అంటే ఇంటీజర్ వాల్యూ వస్తుంది, ప్రింట్ సి అంటే కాంప్లెక్స్ వాల్యూ వస్తుంది అవుట్పుట్కి. ఓకేనా. దిస్ ఇస్ ద టైప్ కన్వర్షన్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ర్యాండమ్ నెంబర్. సో హియర్ పైథాన్ డస్ నాట్ హ్యావ్ ఏ ర్యాండమ్ ఫంక్షన్ టు మేక్ ఏ ర్యాండమ్ నెంబర్. సో ఇక్కడ ఏంటంటే పైథాన్లో ర్యాండమ్ అనే ఫంక్షన్ ఉండదు. టు మేక్ ఏ ర్యాండమ్ నెంబర్, పైథాన్ డస్ నాట్ హ్యావ్ ఎనీ ర్యాండమ్ ఫంక్షన్ టు మేక్ ఏ ర్యాండమ్ నెంబర్, బట్ పైథాన్ హ్యాస్ ఎ built-in module called random. Python has a built-in module called random that can be used to make random numbers. ఓకేనా. పైథాన్లో ర్యాండమ్ నెంబర్స్ కోసం ర్యాండమ్ అనే ఫంక్షన్ కానీ ఎటువంటి ఫంక్షన్ కానీ ఉండదు. ఓకేనా. కాకపోతే దాన్ని పైథాన్ని డెవలప్ చేసేటప్పుడు ఒక మాడ్యూల్ని ఇన్బిల్ట్గా పెట్టారు. ఆ మాడ్యూల్ పేరు వచ్చేసి ర్యాండమ్. సో ఈ ర్యాండమ్ అనే మాడ్యూల్ని యూజ్ చేసుకొని మనం ఏం చేస్తామంటే ర్యాండమ్ నెంబర్స్ పర్పస్ యూజ్ చేస్తాం. ఓకేనా. పైథాన్ హ్యాస్ ఎ built-in module called random that can be used to make random numbers. Import random. సో ఆ మాడ్యూల్ వచ్చేసి దిస్ ఈజ్ ద మాడ్యూల్, ఇంపోర్ట్ ర్యాండమ్. ప్రింట్ ర్యాండమ్ డాట్ ర్యాండ్ అరేంజ్ ఆఫ్ 1, 10 ఇచ్చామనుకోండి. సో ఆ ర్యాండమ్ ఒక రేంజ్ ఇలా 5, 3, 8 డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పైథాన్ స్ట్రింగ్స్.
What is string? String is a collection of characters. Okay. Strings in Python are surrounded by either single quotation marks or డబుల్ కొటేషన్ మార్క్స్. సో మన స్ట్రింగ్ని ఇలా మెన్షన్ చేస్తాం. సింగిల్ కొటేషన్లోనే రాసుకోవచ్చు ఆర్ ఇలా డబుల్ కొటేషన్లోనే రాసుకోవచ్చు. ఇక్కడ హలో ఈజ్ ద సేమ్ యాజ్ హలో. సింగిల్ కొటేషన్ ఆర్ డబుల్ కొటేషన్లో రాస్తాం స్ట్రింగ్ని. యూ కెన్ డిస్ప్లే స్ట్రింగ్ లిటరల్ విత్ ది ప్రింట్ ఫంక్షన్. యూ కెన్ డిస్ప్లే స్ట్రింగ్ లిటరల్ విత్ ప్రింట్ ఫంక్షన్. ఈ ప్రింట్ ఫంక్షన్ ద్వారానే మనకి అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుతుంది పైథాన్లో. ప్రింట్ ఫంక్షన్ ఓకేనా. ఎగ్జాంపుల్ వచ్చేసి ప్రింట్ బ్రాకెట్లో హలో డబుల్ కొటేషన్లో, ప్రింట్ బ్రాకెట్లో సింగిల్ కొటేషన్ హలో. సో మనకు అవుట్పుట్ ఏమొస్తుంది? హలో హలో అని అవుట్పుట్ వస్తుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అసైన్ స్ట్రింగ్ టు ఏ వేరియబుల్. అసైన్ స్ట్రింగ్ టు ఏ వేరియబుల్. అసైనింగ్ ఏ స్ట్రింగ్ టు ఏ వేరియబుల్ ఈజ్ డన్ విత్ ద వేరియబుల్ నేమ్ ఫాలోడ్ బై అన్ ఈక్వల్ సైన్ అండ్ ద స్ట్రింగ్. ఓకేనా. అసైనింగ్ ఏ స్ట్రింగ్ టు ఏ వేరియబుల్ ఈజ్ డన్ విత్ ద వేరియబుల్ నేమ్ ఫాలోడ్ బై అన్ ఈక్వల్ సైన్ అండ్ ది స్ట్రింగ్. ఓకేనా. సో ఇక్కడ అసైనింగ్ స్ట్రింగ్ వేరియబుల్ అంటే వేరియబుల్ ఈజ్ కాల్డ్ ఏ. ఇక్కడ హియర్ ఇన్ దిస్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ కాల్డ్ వేరియబుల్ నేమ్ అండ్ హలో ఈజ్ స్ట్రింగ్. సో ఈ హలో స్ట్రింగ్ని వేరియబుల్కి మనం ఏ ఆపరేటర్ యూజ్ చేసి అసైన్ చేస్తున్నాం? ఈక్వల్ టు ఆపరేటర్. ఓకేనా. Assign a string to a variable is done with the variable name followed by an equal sign and the string. So print of a equal to ఏమొస్తుంది మనకు అవుట్పుట్? హలో. తిన్నా. సో ఏ అనే వేరియబుల్లో మనం హలో అనే స్ట్రింగ్ని అసైన్ చేస్తున్నాం. ఈ సింబల్ యూజ్ చేసి, ఈక్వల్ సింబల్ యూజ్ చేసి అసైన్ చేస్తున్నా. సో దాన్ని ఏమంటారు? అసైనింగ్ స్ట్రింగ్ టు ఏ వేరియబుల్. ఏ అనే వేరియబుల్కి నేను స్ట్రింగ్ని అసైన్ చేస్తున్నా ఈ సింబల్ యూజ్ చేసి, ఈక్వల్ సింబల్ యూజ్ చేసి. ఓకేనా. సో అవుట్పుట్ ఏమొస్తుంది? ప్రింట్ ఆఫ్ అంటే ఏలో ఏముంది? హలో అనే స్ట్రింగ్ ఉంది. సో మనకు అవుట్పుట్ ఏమొస్తుంది? హలో అని డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మల్టీలైన్ స్ట్రింగ్స్. సో మల్టీలైన్ స్ట్రింగ్స్ అంటే యూ కెన్ అసైన్ ఏ మల్టీలైన్ స్ట్రింగ్ టు ఏ వేరియబుల్ బై యూజింగ్ 3 quotes ఆర్ సింగిల్ quotes. ఓకేనా. సో ఎగ్జాంపుల్ వచ్చేసి ఏ ఈక్వల్ టు 1 2 3. ఈ డబుల్ కొటేషన్స్ ఉన్నాయి చూడండి, అవన్నీ ఇవ్వాలి, 3 ఇవ్వాలి. ఓకేనా. మనం ఒక వేరియబుల్కి మల్టీలైన్ స్ట్రింగ్ అంటే ఏంటంటే ఒక సింగిల్ వేరియబుల్కి మల్టిపుల్ లైన్స్ అనే లైన్స్ని మనం అసైన్ చేయాలంటే ఆ లైన్స్ అనేవి ఈ 3 డబుల్ కొటేషన్స్ మధ్య రాయాలి ఆర్ సింగిల్ కొటేషన్స్ మధ్య రాయాలి. 3 డబుల్ కొటేషన్స్ స్టార్టింగ్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ ఎండ్ అయిన తర్వాత మళ్ళీ 3 డబుల్ కొటేషన్స్ ఇవ్వాలి. ఇలా డబుల్ కొటేషన్స్ అని ఇవ్వచ్చు, లేకుంటే సింగిల్ అని ఇవ్వచ్చు. ఈ బిట్వీన్లో మనం స్ట్రింగ్ని రాస్తాం, మల్టిపుల్ లైన్ స్ట్రింగ్స్. సో ఇక్కడ నేను 3 డబుల్ కొటేషన్ స్టార్ట్ చేసి నేను రాయాలనుకున్న మ్యాటర్ ఎంత స్ట్రింగ్సే కదా. సో ఇదంతా నేను టెక్స్ట్ రాశాను, ఇక్కడికి ఎండ్ చేశాను. ఎండ్ అయిన తర్వాత లాస్ట్కి నేను మళ్ళీ 3 డబుల్ కొటేషన్తో ఎండ్ చేశాను. సో ప్రింట్ ఏ. సో అప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది? ఏవైతే లైన్స్ మనం ఈ మ్యాటర్లో రాసామో ఆ లైన్స్ అని మనకి అవుట్పుట్ లెక్క డిస్ప్లే అవుతాయి. దిస్ ఈజ్ ద మల్టీలైన్ స్ట్రింగ్. నెక్స్ట్ వచ్చేసి స్ట్రింగ్స్ ఆర్ ఎరేస్. స్ట్రింగ్స్ ఆర్ ఎరేస్. Like many other popular programming languages, strings in Python are arrays of bytes representing Unicode character. Bytes representing Unicode character. However, Python does not have a character data type. A single character is simply a string with a length of 1.
ఓకేనా. Python does not have a character data type. A single character is simply a string with a length of 1. Square brackets can be used to access elements of a string. Square brackets are used to access elements of a string. So get the character of position 1. Okay, get the character of position 1. Remember that the first character has the position 0. ఓకేనా. సో స్ట్రింగ్స్ ఆర్ ఏరియాస్లో ఏమవుతుందంటే పైథాన్లో పర్టికులర్ క్యారెక్టర్కి క్యార్ అనే డేటా టైప్ అనేది ఉండదమ్మా. పైథాన్లో డస్ నాట్ హ్యావ్ ఏ క్యారెక్టర్ డేటా టైప్. ఏ సింగిల్ క్యారెక్టర్ ఈజ్ సింప్లీ స్ట్రింగ్. ఇక్కడ సింపుల్ క్యారెక్టర్ని ఏం చేసుకుంటుందంటే స్ట్రింగ్ లెక్కనే ఐడెంటిఫై చేసుకుంటుంది విత్ ద లెంత్ ఆఫ్ 1. ఓకేనా. సో దాన్ని ఎలా డిస్ప్లే చేయడానికి యూజ్ అవుతుందంటే స్క్వేర్ బ్రాకెట్స్ని యూజ్ చేసుకొని మనం డిస్ప్లే చేస్తాం. స్క్వేర్ బ్రాకెట్స్ని యూజ్ చేసుకొని మనం డిస్ప్లే చేస్తాం. పైథాన్లో మనకి సిలో క్యారెక్టర్కి %C అని క్యారెక్టర్ ఇస్తాం. క్యారెక్టర్ అంటే సింగిల్ క్యారెక్టర్. సో పైథాన్లో క్యారెక్టర్కి ప్రత్యేకంగా డేటా టైప్ అంటే ఏమీ లేదు. సో అది ఎలా తీసుకుంటుందంటే ఈచ్ క్యారెక్టర్ అనేది స్ట్రింగ్ లెక్క తీసుకుంటుంది. లెంత్ ఏమి ఇస్తుందంటే 1 ఇస్తుంది. లెంత్ ఆఫ్ క్యారెక్టర్కి ఏమొస్తుందంటే 1 వస్తుంది. ఎందుకంటే ఎరే అన్నాం కదా. ఎరే అంటే A0, A1, A1, A2 ఇండెక్స్ నెంబర్స్ ఉంటాయి. ఆ ఇండెక్స్ నెంబర్ ఏమవుతుందంటే 1 ఇస్తుంది. సో గెట్ ద క్యారెక్టర్ ఆఫ్ పొజిషన్ 1 అని ఇస్తే ఆ పొజిషన్ అనేది 0 నుంచి స్టార్ట్ అయినట్టు ఐడెంటిఫై చేసుకోవాలి. ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేసి A = hello world అని రాశాను. సో ప్రింట్ AI స్క్వేర్ బ్రాకెట్స్ 1. A స్క్వేర్ బ్రాకెట్ 1 స్క్వేర్ బ్రాకెట్ 1. సో అప్పుడు ఏమవుతుంది, ఈ 1 అనే ఇండెక్స్లో ఏ క్యారెక్టర్ ఉందో అది డిస్ప్లే చేస్తుంది. సో ఇక్కడ HELLOలో H అనేది 0, ఇండెక్స్ నెంబర్ 0. ఎందుకంటే నేను అదే చెప్పాను కదా. రిమెంబర్ దట్ ద ఫస్ట్ క్యారెక్టర్ హ్యాస్ ద పొజిషన్ 0. ఏ వర్డ్లోనైనా ఏ స్ట్రింగ్లోనైనా ఫస్ట్ క్యారెక్టర్ హ్యాస్ ద పొజిషన్ వచ్చేసి 0 ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ క్యారెక్టర్ ఏంది H అంటే 0, E అంటే 1, L అంటే 2, ఇంకో L అంటే 3, O అంటే 4. సో నేను ఏ అని డిస్ప్లే చేయాలన్నా A1 అన్నా. 1 అంటే ఇండెక్స్ నెంబర్. సో 1లో ఏముంది, E ఉంది. సో నాకు E అనేది డిస్ప్లే అవుతుంది. అలా 1 కాకుండా ఇక్కడ నువ్వు 0 ఇచ్చావు అనుకో, ఏం డిస్ప్లే అవుతుంది, H అనే అవుట్పుట్ వస్తుంది. 3 అని ఇస్తే L అని వస్తుంది. 4 అని ఇస్తే O అని వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి లూపింగ్ త్రూ ఏ స్ట్రింగ్. ఓకేనా. లూపింగ్ త్రూ ఏ స్ట్రింగ్. లూపింగ్ అంటే తెలుసు కదా మీకు, సీలో ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్ లూప్ లెక్కనే ఇక్కడ కూడా. సిన్స్ స్ట్రింగ్స్ ఆర్ ఎరేస్ వీ కెన్ లూప్ త్రూ ద క్యారెక్టర్ ఇన్ ఏ స్ట్రింగ్ విత్ ఏ ఫర్ లూప్. ఇక్కడ ఫర్ లూప్ యూజ్ చేసుకొని మనం ఏం చేస్తామంటే లూపింగ్ చేస్తాం. ఎగ్జాంపుల్ వచ్చేసి ఫర్ ఎక్స్ ఇన్ బనానా. సో సింటాక్స్ వచ్చి ఇది, ఫర్ ఎక్స్ ఇన్ బనానా ప్రింట్ ఎక్స్. అప్పుడు ఏమవుతుంది, ఇట్లా బనానా అనేది లూప్ అవుతుంది. ఫస్ట్ B వస్తుంది, తర్వాత A వస్తుంది, తర్వాత N వస్తుంది, మళ్ళీ A వస్తుంది, మళ్ళీ N వస్తుంది, మళ్ళీ A వస్తుంది. ఇట్లా రిపీట్ అవుతూ ఉంటుంది. ఓకేనా. సో దీన్ని ఏమంటారు, లూపింగ్ త్రూ ఏ స్ట్రింగ్ అంటారు. ఓకేనా. నెక్స్ట్ స్ట్రింగ్ లెంత్. టు గెట్ ద లెంత్ ఆఫ్ ఎ స్ట్రింగ్ యూజ్ ది LEN ఫంక్షన్. LEN అంటే లెంత్ ఫంక్షన్. టు గెట్ ద లెంత్ ఆఫ్ ఎ స్ట్రింగ్ we can use LEN function, length function. The length function returns the length of a string. The length function returns a length of a string. Example వచ్చేసి A = hello world, print length LEN of A. సో ఏలో ఏ అనే వేరియబుల్ ఏముంది, హలో వరల్డ్ అనే స్ట్రింగ్ ఉంది. ఈ హలో వరల్డ్ యొక్క స్ట్రింగ్ లెంత్ ఫైండ్ అవుట్ చేయాలంటే ప్రింట్ లెంత్ ఆఫ్ A అని ఇస్తే ఈ హలో వరల్డ్ యొక్క లెంత్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత లెంత్ ఉందో ఆ లెంత్ డిస్ప్లే చేస్తుంది. ఇప్పుడు దీని లెంత్ ఎంత ఉంది, 13 ఉంది కాబట్టి 13 డిస్ప్లే చేస్తుంది. ఓకేనా. దిస్ ఇస్ ద స్ట్రింగ్ లెంత్. నెక్స్ట్ చెక్ స్ట్రింగ్. చెక్
string. To check if any certain parts or character in present in a string, we can use the keyword in. in ఓకేనా. చెక్ ఏ స్ట్రింగ్ అంటే మనం ఇచ్చిన ఏదైతే గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ స్ట్రింగ్స్ ఉంటాయో, నెంబర్ ఆఫ్ లైన్స్ స్ట్రింగ్ ఉంటుందో అందులో ఏదైతే ఒక పర్టికులర్ వర్డ్ని మనం సెర్చ్ చేయాలనుకుంటే ఇన్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాం. టు చెక్ ఇఫ్ ఎనీ సర్టెన్ పార్ట్స్ ఆర్ క్యారెక్టర్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ఎ స్ట్రింగ్, వీ కెన్ యూజ్ ది కీవర్డ్ ఇన్. ఇన్ ఈ కీవర్డ్ని యూజ్ చేసుకొని మనం ఇచ్చిన స్ట్రింగ్ డేటాలో మనం సెర్చ్ చేయాలనుకున్న డేటా ఉందా లేదా అని చెక్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, చెక్ ఇఫ్ ఫ్రీ ఈజ్ ప్రజెంట్ ఇన్ ది ఫాలోయింగ్ టెక్స్ట్. చెక్ ఇఫ్ ఫ్రీ డబుల్ కొటేషన్ రాసా ఈజ్ ప్రజెంట్ ఇన్ ది ఫాలోయింగ్ టెక్స్ట్. ఓకేనా. ఎగ్జాంపుల్ వచ్చి టీఎక్స్టీ టెక్స్ట్ ఈక్వల్ టు డబుల్ కొటేషన్లో ది బెస్ట్ థింగ్ ఈజ్ లైఫ్ ఆర్ ఫ్రీ. దిస్ ఇస్ ద స్ట్రింగ్. ది బెస్ట్ థింగ్స్ ఇన్ లైఫ్ ఆర్ ఫ్రీ. ప్రింట్ ఆఫ్ ఫ్రీ ఇన్ టీఎక్స్టీ. ఈ టీఎక్స్టీ అనే వేరియబుల్లో ఈ టోటల్ స్ట్రింగ్ అంత ఉందమ్మా. ఈ టోటల్ స్ట్రింగ్లో ఫ్రీ అనే వర్డ్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. అప్పుడు మనం ఎలా రాస్తాం అంటే ప్రింట్ ఆఫ్ ఫ్రీ. ఇదే కదా చెక్ చేసుకోవాల్సింది. ఇది డబుల్ కొటేషన్ రాసి ఏ కీవర్డ్ యూజ్ చేయాలి? ఇన్ అనే కీవర్డ్ యూజ్ చేయాలి. సో ఇన్ ఏ వేరియబుల్లో ఉంది? టీఎక్స్టీ వేరియబుల్లో ఉంది కాబట్టి టీఎక్స్టీ. అదే నువ్వు ఇక్కడ వేరియబుల్ ఏ అనిస్తే ఇక్కడ ఏ అని రాస్తాం. అప్పుడు మనకు అవుట్పుట్ ఏమొస్తుంది? ఈ ఫ్రీ అనే వర్డ్ ఇందులో ఉంది కదా, ఫ్రీ అని వస్తుంది.